హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మా ఇంటి వినాయకుడైతే చూపిస్తాను, చూడండి. అంతా కూడా దండలు కూడా నేనే గుచ్చా, మా అమ్మకి శ్రమ ఇవ్వకుండా. ఇది గుమ్మం, ఇది ఒక గుమ్మం. ఇది ఎప్పుడు మన రెగ్యులర్ పూజ రూమ్ అనమాట. ఇక్కడ కూడా పూజలు చేసాము. అండ్ ఇప్పుడు మన వినాయకుడిని చూపిస్తాం. చూడండి, మా వినాయకుడు పైన వేలాడుతుంది కదా, దీన్ని మేము పాలవల్లి అంటాము. గోదావరి జిల్లాల సైడ్లో ఇవి ఎక్కువ కడుతూ ఉంటారు. తెలంగాణ సైడ్లో చాలామందికి వీటి గురించి తెలీదు. సో ఇదంతా కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట కట్టడం. చూడండి, ఫ్రూట్స్ అన్నీ ఇలా అయితే కట్టుకుంటాము. సో మనకి బేసిక్గా వినాయకుడు అంటే ఏనుగు రూపం అనుకుంటాం కదా, ప్రతి రూపం అనుకుంటాం కదా. అండ్ అలానే ఏనుగు తలను తీసుకొచ్చి ఆయన పెట్టారు కాబట్టి, సో ఏనుగులకి ఏవేవి ఎక్కువ ఇష్టమో అవన్నీ కూడా మనం ఇలా పాలవలకైతే కట్టుకుంటాము. అండ్ అలానే పైన ఆకులు కూడా, అడవులో ఏనుగుల ఆకులు అవి తింటాయి కదా, దానికి సంబంధించిన ఆకులు అవి కూడా మనం అలా వేసుకుంటాం అనమాట. అండ్ అలానే నైవేద్యం, పులిహోర, కుడుములు, ఉండ్రాలు, వడపప్పు, ఇది మా పైన ఆంటీ వాళ్ళు ఇచ్చారు. అండ్ పాయసం, లడ్డు, ఫ్రూట్స్. అండ్ మా వినాయకుడు ఎలా ఉన్నారో చెప్పండి. మీరు కూడా ఎలానే చేసుకుంటారా? కామెంట్ చేయండి.